నరసింహ, పాపం పండిన ఎలా ఉగ్రరూపం ఎత్తుతా ఉంటారు, దుర్మార్గాన్ని అంతం చేస్తామంటారు. ఎన్నో ఏళ్లగా ఈడ ఇన్ని ఘోరాలు జరుగుతా ఉంటాయి. అట్ట మౌనంగా ఉండిపోయేవేది స్వామి. స్వామి, మేము తెలుసో తెలియకో చేసిన పాపాలకి మా పానాలు తీసుకపో, కానీ ఈ నేలకి న్యాయం చేయి. న్యాయం కోసం బతుకుతున్నాడు ఊపిరిపోయి. ఏమైంది కస్తూరి? డబ్బులు దుబ్బేటప్పుడు క్వాలిటీ ఐటమ్స్ ఇవ్వాలన్న కామన్ సెన్స్ ఉండదు వెదవలకి. అదే నా సూపర్ మార్కెట్ అయితే ఆపుతారా సార్? ఇవి తమరి సూపర్ మార్కెట్ లో ఐటమ్స్. నా సూపర్ మార్కెటా? ఛాన్సే లేదు. ఇలా ఎన్నిసార్లు చెప్తారు? ఎంత మందిని మోసం చేస్తారు? ఇంకా లాభం లేదు. కన్స్యూమర్ ఫోరం లో కేసేస్తా. ప్రొసీడ్. మిలాడ్, నా క్లయింట్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. రిటైర్ అయితే వచ్చిన డబ్బులతో ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు. ఆ స్థలాన్ని ఆరిలౌసీను కబ్జా చేశాడని కేసు ఫైనల్ హీరింగ్ లో ఉన్నాం ఆల్రెడీ. విట్నెస్ లు ఎవిడెన్స్ లు ఏమన్నా ఉంటే చెప్పమ్మా. అవన్నీ ఆల్రెడీ సబ్మిట్ చేశాం మిలాడ్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ప్రొసీడ్. ఈ ప్రాపర్టీ నా క్లయింట్ హారిలోవర్ శ్రీనిధి మిలాడ్. ఎక్కడ అతను? రూల్ అటెండెన్స్ కాదు ఇది. ఈ కేసు నువ్వే లేట్ గా వస్తే ఎలా? కోర్టు కంటే వేళకోళంగా ఉందా? సరిగ్గా నుంచో. సారీ సార్, ఈ మధ్య మీకు బైపాస్ సర్జరీ జరిగిందని తెలిసింది సార్. సాయిబాబా గుడికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేయించి ప్రసాదం మీ ఇంట్లో ఇచ్చి వచ్చేసరికి లేట్ అయింది సార్. మొత్తం ప్రసాదం ఇచ్చేసావా? మొత్తం ఇచ్చేసాను సార్. నువ్వు కంక్లూడ్. అవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ సార్. ఫోర్జరీ సంతకాలని చెప్పి ఫోరెన్సిక్ రిపోర్ట్ కాపీ మీ టేబుల్ మీద ఉంది మిలాడ్. అవునుంది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఏంటది? ఈ సీను వైజాగ్ లో చాలా చోట్ల ప్రాపర్టీస్ రెంట్ కని తీసుకోవడం, కబ్జా చేయడం చాలా సార్లు జరిగింది సార్. ఆ కేస్ డీటెయిల్స్ అంతా మీకు సబ్మిట్ చేశాను మిలాడ్. ఉన్నట్టున్నాయిలే. లాయర్ మేడం గారు తన క్లయింట్ మోసాన్ని ఎలాగైనా కోర్టు ద్వారా గెలిపించాలని చాలా కష్టపడుతున్నారు. కోర్టునే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలని చాలా ట్రై చేస్తున్నారు యువర్ ఆనర్. ఇరుపక్షాల వాదనలన్నీ విని డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సుంకర రామచంద్రమూర్తి సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్లన్నీ నకిలీవని ఫోరెన్సిక్ సర్టిఫికెట్ ఆధారంగా నిర్ధారించుకుని ఈ ప్రాపర్టీ మొత్తం ఆరిలోసీనుకే చెందుతుందని కోర్టు భావిస్తుంది. ప్రపంచంలో నీతి న్యాయం అంటూ వెంటబడితే ఏమీ జరగదు మేడం. మీరు ఎవరిని గెలిపించలేరు. మాలాంటి బ్యాడ్ బాయ్స్ ని కాపాడడానికి ఇక్కడ ఎందరో మహానుభావులు ఉన్నారు. మరి నీకెవడున్నాడు? నాన్న, నెక్స్ట్ ఏ కబ్జా చేస్తున్నావు? ఋషికొండ. ఇక్కడ ఆరిలోవా సీను ఎవరండి? కార్తీ.
అనుకున్నానా పైనుంచి అలా వచ్చి ఇలా నా బుర్ర బదులు కొట్టేసి చెయ్యంటావేంటి నా బొంగులది పగిలిపోతు స్వామి నువ్వు నా డెమి గౌరవి నేను నీ భక్తుడిని కూతురు మాట్లాడకూడదు దేవుడు ఈడెవడో ఎగస్టార్ మాట్లాడుతున్నాడు నాన్న కుమ్మే నా కొడుకునే పగిలిపోయింది నాన్న అది కొట్టు నేను చూసుకుంటా దేవుడికి భక్తుడికి మధ్యలో మీరంతా ఎవరు సైకోనా ఈడేంట్రా ఇలా కూర్చున్నాడు అసలు ఎవరు తమ్ముడు నువ్వు తమ్ముడు కాదు స్వామి నీ భక్తుడు నీకోసమే తపస్సు చేస్తున్నాడు. ఎదురుగానే ఉన్నావుగా మ్యాటర్ ఏంటో చెప్పడు స్వామి నీ మీద అలిగాడు. ఏంటి ఎగస్టాలు వాడి దేవుడేంటి అయినా శ్మశానంలో మిగిలిపోయిన పిండాల కోసం కాసు కూర్చున్న దయ్యంలో ఉంటున్నాడు. వాడు అన్ని మాటలు అంటుంటే నువ్వేం పీకవా దేవుడు. అసలు నన్నెందుకు కొడుతున్నావు తమ్ముడు వైజాగ్ లో నీ రౌడీజం రేంజ్ చూసి నువ్వే నా గార్వ్ అనుకున్నా. కనక మహాలక్ష్మి తల్లి గుడికి ఆపోజిట్ లో నీకు కూడా గుడి కట్టించాలని చందాలు పోగేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? అడుక్కున్న వాళ్ళ దగ్గర చెదరు దొబ్బాడు, ముసలి వాళ్ళ దగ్గర సైట్ కొట్టాడు. ఏంటి అది మ్యాటరు ఇప్పుడు నా పవర్స్ నాకు అర్థమైపోయింది ఆడిల్లాడికి ఇచ్చాయండి చూసావా బాబ్జీ బ్రో, నా దేవుడు నా తపస్సుకు మించి నేను అడగకుండా వరం ఇచ్చేశాడు. ఆరిలోవ సీను స్వామికి జై కాళ్ళు చేతులు విరగొట్టడం అయిపోయింది, ఇప్పుడు తలలు కూడా పగలగొడుతున్నావా? తలలు పగులు కొట్టడం ఏంటక్క? ఓవర్ యాక్షన్ ఆపుతావా? కాళ్ళు ఇరిగినా తలలు పగిలినా తప్పు చేసినోడికి పనిష్మెంట్ పడ్డమేగా ఇంపార్టెంట్. సైలెంట్ గా ఉన్నాడు బావా, చెప్పు. మీ అక్క తమ్ముల గొడవలో నన్ను లాక్కండే మీకు దండం. పెద్ద దమ్ము నువ్వు. Remember one thing, Karthik. If we don't protect justice, justice will not protect us. బాలయ్య బాబాయ్ లైఫ్ లో ప్లానింగ్ లేదు, ఫ్యూచర్ అంటే భయం లేదు. ఆ తొట్టిగంతో తిరగడం తప్ప. బీటెక్ చేశాను కదా, ఇంకేం చేయాలి? అట్లు నాకే తిట్లు నాకే, భావన మాత్రం ఏమన్నా. వీసా ఇంటర్వ్యూలో ఈసారైనా సెలెక్ట్ అవుతావా? నీ బ్లెస్సింగ్స్ ఉంటే డెఫినెట్ గా అవుతానక్క, నిజం. ఎందుకు నవ్వొస్తుంది? తమరి బ్లెస్సింగ్స్ పుణ్యం అని యూకే యుఎస్ఏ ఆస్ట్రేలియా వీసాస్ రిజెక్ట్ అయ్యాయి. ఇక మిగిలింది మలేషియా థైలాండ్ మాత్రమే. అవన్నా సెలెక్ట్ అవుతాడు లేదా అని. అంటే ఏంటి బాబా, నేనేదో కావాలని చేస్తున్నట్టు? అబ్బా మరి ఎందుకు రిజెక్ట్ అవుతున్నావు? ఏమో నాకేం తెలుసు. ఈసారి ఇంటర్వ్యూకి నేను వస్తా. ఎందుకు రిజెక్ట్ అవుతున్నావో చూస్తా. చిన్నపిల్ల నన్ను కూడా చూడకుండా ఇద్దరు నన్నే అంటున్నారు. అదే అమ్మా నాన్న ఉంటే నన్ను ఇలా బాధ పెట్టేదానివా? కూర్చోరా. కూర్చోను. కూర్చో. నేను కూర్చోను. కాళ్ళు ఇరగొడతా, కూర్చో. అమ్మా నాన్న లేని నీకేనా? సారీ అక్క. ఒక్కోసారి భయం వేస్తుందిరా నీ గురించి. నా గురించి ఏంటక్క, నువ్వు ఉన్నావు కదా. నాకేదైనా అయితే ఇంకా నాకు ఇచ్చారు. ఏంటి బావా, ఉన్నాను కదా అక్క కోసం. నా కోసం నువ్వేం చేయక్కర్లేదు. నీకేదో ఒక జాబ్ వచ్చి నువ్వు ఫారెన్ లో సెటిల్ అయితే చాలు. అంటే ఓహో, మీ ఇద్దరికి నేను అర్థమైపోయాను అనమాట. సరే నేనే పోతా. రేయ్ రే రే కార్తీక్, వాడు ఇండియాలో ఉండకూడదు. ఏదో ఒకటి చెయ్యండి. పోనీ ఇద్దరం కలిసి 10 days బ్యాంకాక్ వెళ్దామా? ఇక్కడ కత్తి ఉండాలి. నీ నెక్స్ట్ బర్త్డేకి నువ్వు ఫారెన్ లో కేక్ కట్ చేయాలి. లేకపోతే ఇక్కడ నీ బావకి కట్ అయిపోతుంది. నీకు వీసా రాకపోతే దానికి మా వాసుగాడు మాత్రం ఏం చేస్తాడు? మా బావ ఫ్రెండ్ గా కాకుండా నా వెల్ విషర్ గా థింక్ చేసి ఏదైనా ఒక ఐడియా చెప్పు బ్రో. నీకు మీ అక్కతో కలిసి ఉండడం ఇష్టం, అందుకోసం వీసా మ్యాటర్ కంప్ చేసుకుంటామని చెప్పే.
అప్పుడు కానీ మా అక్క గోప మీద లాక్ కొట్టదన్నమాట. ఇంకోటి ఉంది కదా అలా ఒక్కదాన్ని లాక్కుని పీక్కుని తినడం ఎందుకు? అంటే బాగా ఖాళీగా ఉన్నామయ్యా, ఒకేసారి తినేస్తే అయిపోద్దని. ఎలాగో ఇద్దరు తింటున్నారుగా. ఇప్పుడు ఏంటి ఇలా తింటే మా ఇద్దరి మీద కేసు ఎట్టేస్తామయ్యా? ఇలాగే పని పట్ట లేకుండా బేవర్సగా తినేవాడు అందరి మీద కేసులు పెడుతూ పోతే కేసుల్లో మాకు సెల్లబోక్క. ఎక్కడి నుంచి వస్తారో మీరు? బాబు కేసు ఎక్కడెక్కడ? అమ్మాయ్యా ఆంటీయా? నా ఐడియా ఏంటంటే మనకంటే రేంజ్ ఎక్కువ, ఆగట్టు ఎక్కువ నా అమ్మాయిని చూసి గోపు, ఆ అమ్మాయిని నా గోపుడు భరించలేక వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టేస్తాడు. మనకి జనంలో జాబ్ వేస్తే రాదు, హ్యాపీగా అక్కడ ఉండిపోవచ్చు. ఏమంటారు? ఇప్పుడు ఫైనల్ గా ఏమంటావు? ఐ వాంట్ కత్తి లాంటి కొంత విత్ టన్నులు పొగరు అండ్ బలుపు. అక్కకి లవ్ అనిపించింది, మన గోల్ రీచ్ అయిపోతుంది. లెట్స్ చేస్ ద క్యాచ్. సూపర్ మామ. కదా ఐఎమ్ కార్తిక్. నీ గురించి డీటెయిల్స్ అసలు. ఆప్షన్ 1 ఫుల్ నైట్ 15,000. ఏంటి ఆప్షన్ 2 రూమ్ విత్ బాలేబాబు బ్రాండ్ 25,000. అంటే ఇదా? ఆల్రెడీ నాకు పెళ్ళైపోయింది, నాకు తెలుసు. అయినా నచ్చానా? ఎస్, కానీ నాకు నచ్చలేదు. మన పని అయిపోద్ది. ఈ మిడిల్ క్లాస్ లైఫ్ నాకు నచ్చలేదు. అతని ఫైనాన్షియల్ కండిషన్ అస్సలు నచ్చలేదు. కానీ నీ ఫైనాన్షియల్ కండిషన్ నచ్చితే అతనికి డైవర్స్ ఇచ్చి వచ్చేస్తా నీకోసం. మనకు కావాల్సింది అడిగితే ఆన్సర్ చెప్పే అమ్మాయి కాదు బ్రో, రివర్స్ అయ్యి బొక్కలో వేయించే అమ్మాయి కావాలి. ఎక్కడ దొరుకుద్దా ఏ మిస్టర్, ఈ బైక్ ఎవరిదమ్మా? నీదా? నీదేనా? కానిస్టేబుల్ అనుకుంటా, నీ ప్లాన్ వర్కౌట్ అయిపోయింది. నన్ను అర్జెంట్ గా డ్రాప్ చేయాలి, వస్తావా? డ్రాపింగ్ నిన్నే రామా. అమ్మానా? ఎలా కనపడుతున్నా నీకు? బాగా ఖాళీగా కనబడుతున్నావు అమ్మా. రా, రా, రా. పొంది చెప్తాను. కేసు బల్బు ఫిగరు అంతే అంటావా? కాల్ది కాల్తీ వెళ్ళాలి. స్టార్ట్ చేయి. రూట్ నేను చెప్తా. ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చింది? కాంపతీస్ గీతాంజలి సినిమా హీరోయిన్ లాగా దీనికి క్యాన్సర్ లేదు కదా? డాక్టర్ పేషెంట్ పేరు అప్పల్ నాయుడు, ఏజ్ 35, బి